చేసినట్టుగాను పేరు పేరున మన హౌసింగ్ బోర్డు పెద్దలందరి తరఫున కూడా గ్రామ సామాజిక నమస్కారం తెలియజేస్తుంది. జ్యోతిబాబు పూలే గారికి నివాళులు అర్పించడం అనేది మనం చేసుకున్న పౌరుజన సుకృతంగా నేను భావిస్తున్నాను ఈరోజు హౌసింగ్ బోర్డులో. ఎందుకంటే 198 సంవత్సరాల పూర్వం మహారాష్ట్రలో ఒక మధ్యతరగతి కుటుంబంలో ఒక కుగ్రామంలో జన్మించిన జ్యోతిబాబు పూలే గారు చిన్ననాటి నుంచి కూడా ఈ సమాజం పట్ల ఒక అంకుటితమైన దీక్షను కలిగి ఉండి ఈ సమాజంలో ఉన్న బలహీన వర్గాలు, వెనకబడిన వర్గాలు, అన్ని వర్గాలకి కూడా మరి సేవ చేయాలి, వారందరినీ కూడా సమానత్వంతో ముందుకు తీసుకురావాలని చెప్పి ఆయన చేసిన సేవలో మరి అన్నీ ఇన్ని కాదు. ఈ సమాజంలో మనం చరిత్రలో అవి లిఖించదగి ఉన్నాయి. మనం చరిత్ర చదువుకుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా జ్యోతిబాబు పూలే గారి యొక్క సేవలను మనం తెలుసుకోగలుగుతున్నాం. మరి సమాజంలో వెనకబడిన వర్గాలకు కానీ దళితులకు కానీ చదువే అవసరం లేదన్న సమయాల్లో, అసలు స్త్రీలకి చదువు విద్య అవసరం లేదు, స్త్రీలకు విద్యకి దూరంగా ఉంచాలనే సమయంలో ఆయన స్త్రీ పాఠశాలను, బాలికా పాఠశాలను స్థాపించి స్త్రీ విద్యను ప్రోత్సహించడానికి ఈ ప్రపంచంలోనే ఆద్యుడైన వ్యక్తి మన జ్యోతిబాబు పూలే. ఆ రోజు స్త్రీలకు చదువు చెప్పడానికి మహిళా టీచర్లు కూడా లేరని తన భార్యకి తానే చదువు చెప్పి తననే ఒక మహిళా ఉపాధ్యాయునిగా తయారు చేసి తొలిసారిగా ఆమె ఎన్నో అవరోధాలు పడినప్పటికీ, అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ మొక్కవాని విశ్వాసంతో ఆ రోజు ఆ పాఠశాలని స్థాపించడం, విద్యను బోధించడం వల్లే ఈరోజు మరి మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందుకొచ్చారు. అంటే కనుక ఆ రోజు జ్యోతిబాబు పూలే గారు, శ్రీమతి సావిత్రిబాయి పూలే గారు వేసిన బాటే తప్ప, వారు చేసిన కృషి తప్ప మిగిలింది ఏది కాదని ఈ సందర్భంగా నేను తెలియజేయడానికి గర్వపడుతున్నాను. ఇప్పుడు మనకి ప్రతి దేశానికి రాజ్యాంగం వస్తుంది. రాజ్యాంగం రాకముందే ఆయన స్త్రీ విద్యను ప్రోత్సహించారు. వితంతు పునర్వివాహాలు చేయాలని చెప్పి పోరాటం చేసి ఎంతోమంది వితంతులకి జీవితాన్ని కల్పించారు. అంతేకాకుండా మరి వితంతు శిశు సంరక్షణ కేంద్రాలను కూడా ఆయన స్థాపించారు. ఎక్కడ ఒక మహిళ అవమానం చెందకుండా, ఏ స్థాయిలోనైనా సరే మహిళ గౌరవంగా బతకాలి, మహిళ గౌరవానికి ఎక్కడ భంగం కలగడానికి వీల్లేదని చెప్పి మహిళల కోసం ఎక్కువగా పోరాటం చేసిన వ్యక్తి జ్యోతిబాబు పూలే గారు. అటువంటి మహనీయుడి యొక్క చిత్రపటానికి మనం పుష్పాలు వేసిన వాళ్ళ తీసుకుంటుందో భాగస్వాములు ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతులే. ఎందుకంటే అందులో మనం 1% కూడా చేయగలమో చేయలేమో మనకు తెలియదు. కానీ ఆయన చేసిన సేవలను ఒకసారి స్మరించుకోవడం ద్వారా ఇక్కడ ఉన్న ఈ 20 మంది 25 మంది పెద్దలు నాయకులు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన సేవలను గుర్తించి ఖచ్చితంగా కొన్ని వందల మందికి మీరు ఏదో సందర్భంలో తెలియజేస్తారు. తెలియజేయడం ద్వారా కూడా వారి ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి మనం పనిచేసిన వాళ్ళు అవుతాం. ఆ విధంగా మరి ఎప్పుడైనా సరే భవిష్యత్తులో నా కోరిక ఏంటంటే హౌసింగ్ బోర్డు అనేది ఎక్కువ మంది జనావాసం కలిగిన ప్రాంతం కనుక ఈ హౌసింగ్ బోర్డులో మహిళల కోసం, అట్టడుగు బలహీన వర్గాల కోసం పాటుపడినటువంటి మహనీయుని విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే మరి అది భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెప్పి మీ పెద్దలందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వచ్చిన నాయకులు, ఏదో రాజకీయ పార్టీలు స్థాపించిన నాయకులు కూడా పెద్ద పెద్ద విగ్రహాలు అనేక ప్రదేశాల్లో ఏర్పాటు చేస్తూ ఉన్నారు వారి అభిమానులు, ఆ పార్టీ నాయకులు. దాన్ని తప్పని నేను అన్న కానీ మరి దేశంలోనే ప్రపంచంలోనే విశేషమైన సేవలు అందించి, అసలు సేవలంటే ఇలా ఉంటాయా, సేవలకు చిరునామా గుర్తింపుగా అందరికీ ఆదర్శంగా నిలిచిన వ్యక్తి జ్యోతిబాబు పూలే గారు. ఒక కొవ్వొత్తి ఏ విధంగా కరిగిపోతూ చీకటిని పాలదోలడానికి వెలుగునిస్తూ ఉంటుందో ఆ విధంగా జ్యోతిబాబు పూలే గారు వారి యొక్క సతీమణి వారి జీవితాన్ని, ఆయన జీవితాన్ని కూడా పణంగా పెట్టి ఈ సమాజ ఉద్ధరణకి పాటుపడ్డారు. అందుకే ఆయన్ని 200 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఈరోజు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి గారు కానీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు కూడా జ్యోతిబాబు పూలే గారి జయంతిని అధికారికంగా అధికార లాంఛనాలతో నిర్వహించడం అనేది మరి ఆయన చేసిన సేవలకు అది గుర్తింపు మాత్రమేనని చెప్పి ఈ సేవలన్నింటినీ కూడా మనకు లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని మన భావితరాల పిల్లలకు కూడా తెలియజెప్పి మనం ఆయన సూచించిన బాటలో కనీసం ఒక 5% అన్నా సాధిస్తే ఆయన ఆశించిన మంచి సమాజాన్ని సృష్టించిన వాళ్ళు అవుతామని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ మంచి కార్యక్రమానికి నన్ను పిలిచి ఆహ్వానించి మాట్లాడే అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను.